రైట్. చమురు శుద్ధి సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, కేవలం గృహ వినియోగానికి మాత్రమే వినియోగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు కూడా సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొరత ఎక్కువగా ఏర్పడుతుంది. ఇప్పటికే కమర్షియల్ దానికి సంబంధించినంత వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొంత హోటల్స్ మూసివేయ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. ఎస్మాను ప్రయోగించడం వల్ల ఏంటంటే వీటి వినియోగానికి సంబంధించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వీటి వినియోగం అంతా వస్తుంది. ఎక్కడ ప్రయారిటీ బేస్డ్ గా వీటిని పంపిణీ చేయాలి, ఎక్కడ ప్రయారిటీ బేస్డ్ గా వీటికి ఇవ్వాలనే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకమైన నిర్ణయాన్ని కేంద్రం ఇప్పుడు తీసుకుంది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ కి సంబంధించినంత వరకు ఫస్ట్ గా అయితే కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ కే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కమర్షియల్ సెకండ్ ఫేజ్ ఇవ్వచ్చు కానీ ఫస్ట్ ఫేజ్ లో మాత్రం, ఎందుకంటే ఇంటికి సంబంధించి ఇవ్వకపోతే చాలా రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, కొంత వ్యతిరేకత కూడా ఎక్కువగా వస్తుంది కనుక ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం రెగ్యులర్ గా చేయాలి. అదే విధంగా పంపిణీకి సంబంధించినంత వరకు, ఎందుకంటే 5 కంపెనీలు రెగ్యులర్ గా పంపిణీ చేసే విధానం కాకుండా ఇప్పుడు ఎస్మాను ప్రయోగించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ నియంత్రిస్తుంది. ఎక్కడెక్కడ వాటిని పంపిణీ చేయాలి, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఈ యాక్ట్ ని నిజానికి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు కానీ, లేకపోతే వేరే క్రైసిస్ వచ్చినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి యాక్ట్ ని ఇంపోజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చమురుకు సంబంధించినంత వరకు ఇరాన్ దృష్టిలో పెట్టుకుని చాలా చోట్ల భారత్కి సంబంధించి గ్యాస్ కి సంబంధించి కొన్ని సమస్యలు వస్తున్న నేపథ్యంలో దాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ యాక్ట్ కొనసాగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతనే ఎస్మాను తొలగిస్తారు. అప్పటి వరకు ఎస్మా ప్రయోగం కొనసాగుతుంది. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ డొమెస్టిక్ గ్యాస్ కి ఇచ్చారు, సెకండ్ ప్రయారిటీ కమర్షియల్ సిలిండర్లకు ఇచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అదే విధంగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కూడా కొంత సమస్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై వివిధ ప్రాంతాల్లో హోటల్స్ ని మూసేయాల్సి వస్తుంది. ఇప్పటికే ముంబైలో కూడా అలాంటి నిర్ణయం తీసుకునే నేపథ్యంలో అక్కడ ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెగ్యులర్ గా ఇండియా మొత్తంలో కూడా ఏ రకమైన పరిస్థితి, ఏ రకంగా డొమెస్టిక్ కి సంబంధించి చర్యలు తీసుకోవాలి, కమర్షియల్ కి సంబంధించినంత చర్యలు తీసుకోవాలనే అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తానికి ఒకవైపు ఎస్మాను ప్రయోగిస్తుంది, మరోవైపు సిలిండర్లకు సంబంధించినంత వరకు సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం అంటుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహారావు.